సో రీసెంట్ గా రిలీజ్ అయిన ఎపిక్ టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత జరిగిన Q&A సెషన్ లో డైరెక్టర్ గారు అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ని షేర్ చేసుకుని ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అనే సినిమా ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే తీస్తున్నారో అది తన లైఫ్ లో జరిగిన రియల్ లైఫ్ లవ్ స్టోరీ అని ఆయన క్లియర్ గా చెప్పారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి మనకు సెకండ్ పార్ట్ కూడా ఉంటదంట, ఎపిక్ ది లాస్ట్ సెమిస్టర్. ఈ సినిమా మనకు 2024 బిగినింగ్ లో రిలీజ్ అయిన #90s ది మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ ఉంది కదా, ఈటీవీ విన్ లో ఉంది. ఆదిత్య హాసన్ గారు డైరెక్ట్ చేశారనమాట. సో ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మనకు 2024 జనవరిలో రిలీజ్ అయ్యి చాలా ట్రెండింగ్ అయింది. అందులో మనకు శివాజీ గారి చిన్న కొడుకు లాగా ఆదిత్య అనే క్యారెక్టర్ ఉంటది. చైల్డ్ ఆర్టిస్ట్ మనకు రోహన్ రాయ్ ఆ క్యారెక్టర్ ని ప్లే చేశారు కదా. సో ఆ క్యారెక్టర్ కంటిన్యూషన్ ఎపిక్ ది ఫస్ట్ సెమిస్టర్ అనే సినిమా అనమాట. సో ఈ సినిమా టీజర్ లో బాగా రొమాన్స్ కి బాగా ప్లేస్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సినిమా టీజర్ లో మన హీరోయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి కడలి అండ్ హీరో క్యారెక్టర్ పేరు ఆదిత్య అని. మనోడు ఫారెన్ లో లండన్ లో షార్ట్ ఫిల్మ్ మేకర్ గా చేస్తా ఉంటాడు. సో టీజర్ లో అయితే మనకు కాస్ట్ గురించి కూడా టచ్ చేశారు. మీరు వాళ్ళు బాగా కిస్సింగ్ సీన్ కి రెడీ అయ్యే టైంలో మీరు ఏమిట్లు అంటే ఏం టోళ్ళు అని అడుగుతారు కదా బేసిక్ గా. మన సైడ్ అయితే మీరు ఏం అండ్ ఒక చిన్న ఇంటర్వ్యూకి ఏదో వెళ్ళినప్పుడు సో అక్కడ నాకు క్యారెక్టర్ క్రిస్టియన్ అని చెప్తే ఆదిత్య హిందూ అని చెప్పడం కొంచెం ఫన్నీగా అనిపించింది. అట్లానే క్యాస్ట్ గురించి ఏం టచ్ చేయట్లేదంట సినిమాలో, జస్ట్ ఓన్లీ ఫర్ బిట్వీన్ టూ క్యారెక్టర్స్ మధ్య జరిగే ఒక ఫన్నీ కన్వర్జేషన్ లాగా ఉంటుందని చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాకు వర్క్ చేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గురించి హీరో గారు స్టేజ్ మీద చాలా గ్రేట్ గా ప్రైజ్ చేశారు. ఫారెన్ షూటింగ్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయితే సినిమాకు సంథింగ్ ఆ పేరు మెన్షన్ చేశారు, నాకు గుర్తులేదు. సో ఆయన గురించి చెప్పడం అనేది నాకు చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి నేను ఈ సినిమాకు వర్క్ చేసిన చెప్పుకోవడం తప్పనిస్తే బేసికల్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి అంత ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రైజ్ చేశారు. సో ఈ సినిమా ఆడియో రిలీజ్ లో సో హీరో గారే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ యొక్క హార్డ్ వర్క్ ని ప్రైజ్ చేయడం అనేది చాలా షాక్ అనమాట. సో ఈ సినిమా మనకు ఇయర్ లోనే 2026 లోనే రిలీజ్ అవుతుంది అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాకు హేషం అబ్దుల్ గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. సో ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా మనకు సో సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగం షేర్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో టీజర్ అయితే చాలా గ్రిప్పింగ్ అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బాగా రొమాన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి వీడియో కాల్ రావడం, హీరో దాన్ని అటెంప్ట్ చేయడం, సో ఏదో టెన్షన్ లో తను ఆన్సర్ చేయడం అనేది చాలా ఫన్నీగా అనిపించింది. అంటే సినిమాలో రొమాన్స్ కి కొంచెం స్కోప్ ఉంటుంది. ఒక 2-3 అవర్స్ మీరు ఇట్లా ఫేస్ ని టర్న్ చేసుకుంటే మంచిగా ఫ్యామిలీ సినిమాని ఎంజాయ్ చేసిన డైరెక్టర్ అయితే మనకు క్లియర్ గా హింట్ ఇచ్చారు అనమాట. అంటే ఎలాంటి డౌట్ లేకుండా మన ఫ్యామిలీ తోటి అయితే సినిమాని చూడొచ్చు. సో దిస్ ఇస్ ద టీజర్ రియాక్షన్ ఆఫ్ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. సో మీకు టీజర్ నచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.